డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం డెవలప్మెంట్ అధికారికి గిరిజనుల సమస్యపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మదేవం పంచాయతీ నందు ఈదురొల్లపాలెం గిరిజన కాలనీలో గత ప్రభుత్వం నిర్మాణం చేసిన ఇళ్లకి కనీసం వాళ్ళు నడిచేందుకు మట్టి తోలి మట్టి రోడ్డు కూడా నిర్మాణం చేపట్టలేదు. ఆనాటి మంత్రి అనుచరులు మంత్రి గ్రావెల్ మాఫియాగా ఏర్పడి దోచుకున్నారే తప్ప కనీస అవసరాలు కూడా ఏర్పాటు చేయలేదు. కానీ నేడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వాళ్ళ కొడుకుని నిందించడం తప్ప గిరిజనుల కనీస అవసరాలకు కూడా సలహాలు ప్రభుత్వానికి ఇవ్వలేనటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేయడం తగదని స్థానిక శాసనసభ్యుడు చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కనీస అవసరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రహీం, బోలా అశోక్, సందరి శ్రీహరి, స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మెంతా తుఫాన్ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలా. లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే నేడు ఓడిపోయిన బాధలో మానసిక స్థితి బాగలేక ప్రతిరోజు కూడా ఏదైతే నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆయన ఏదో ఈడ పగలు తీసినట్టుగా ఎరగదీసినట్టుగా చించి ఆరేసుకుంటున్నాడు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కూటమి ప్రభుత్వం నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా పేదలకు అందుబాటులో గిరిజనులకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా అందిస్తూ ఉందనడానికి ఎన్నో నిదర్శనాలు నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. నీకు కళ్ళు కనపడకపోతే ఆ పొరలు దీపించడానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, గతంలో 5 సంవత్సరాల పాటు నువ్వు దోచుకొని కోట్ల రూపాయలు విలువ చేసి గ్రావెల్ దోచుకుని కనీసం గిరిజన కాలనీలో ఈ విధంగా ఉంటే 5 సంవత్సరాలు నీకు కళ్ళు పోయినాయా? కళ్ళు కనపడటంలా? నేడు కూటమిలో భాగంగా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క రోడ్లు నిర్మాణం చేసే దానికోసం గ్రావెల్ తోలించడానికి మేమంతా కూడా మండల కార్యాలయాలకు వచ్చి వాళ్ళ ద్వారా సిస్టమేటిక్గా చేపించేదానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏ రోజు కూడా నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నువ్వు ఒక్కరోజైనా వచ్చి ఈ గిరిజన కాలనీలకు వచ్చి చూసి వాళ్ళ పరిస్థితులు అడిగి తెలుసుకున్నావా? వరదలు వచ్చే సమయంలో వాళ్ళకి ఏదైనా సహాయం చేసావా? తిరుమలమ్మపాలెం మునిగిపోతే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయిన వ్యక్తివి ఈరోజు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కొడుకు గురించి ఏదో దోచుకుంటున్నారు మాట్లాడుతున్నావే. ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పేద గిరిజన కాలనీలు కానీ కాలనీ వాసులకి స్థితిగతులు తెలుసుకోవడం కానీ వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడం కానీ ప్రతి ఒక్కటే కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఒక్కొక్కటి చేసుకుంటా ఈ 1.5 సంవత్సరంలో ఇది అద్భుతమైనటువంటి ప్రభుత్వం లాగా ఈ సర్వేపల్లి నియోజకవర్గం కూడా అభివృద్ధి వైపు అడుగులు ముందుకు వేస్తుందనడానికి ఎన్నో నిదర్శనాలు నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. నువ్వు గత 5 ఏళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ కాలనీకి మట్టి దోలా, ఏ కాలనీ పూర్తిగా నిర్మాణం చేయాలా, వాళ్ళకు వసతులు కల్పించకపోగా చేయకుండానే బిల్లులు తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడుతున్నావే గోవర్ధన్ రెడ్డి. ఇకనైనా నీ కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితుల్లో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు లేరు. నీకు ఓట్లేసే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నువ్వు వేరే నియోజకవర్గాన్ని ఎత్తుక్కొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా అనేటువంటి విషయం మా అందరికి కూడా తెలుసు. కానీ మేకపోత గాంభీర్యాన్ని చూపిస్తా నువ్వు అవాక్కలు చవాక్కలు పేల్తున్నావు. నీకు నిర్దిష్టమైనటువంటి విధానం లేదు, మాటలో నిజాయితీ లేదు, నీ నడకలో నిజాయితీ లేదు. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దోచుకున్నారు తప్ప ఎక్కడా కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలు ఎవరిని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. మేమందరం కూడా ఏదైతే కూటమిలో ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మండల కార్యాలయాలకు తీసుకొచ్చి వాళ్ళ పనులు చేయించడానికి మేమంతా కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక 15 సంవత్సరాల పాటు కూడా తిరుగులేని విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నీ కళ్ళకు కట్టిన నీకు నీ నాయకుడు కూడా తెలియజేస్తా ఉన్నానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఎప్పుడైనా సరే గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడే ముందు పూర్తిగా తెలుసుకొని మాట్లాడు. నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు మా దగ్గర ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎంత దోచుకున్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. నోరు అదుపు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు.